హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసిండో ప్రతి వాగ్దానం నజరైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేసేసాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో ప్రార్థించిన సమయంలో ప్రార్థించిన సమస్తాన్ని నేను పొందుకున్న విశ్వాసం నీలో ఉండాలి. అట్టి రీతిగా నీ ప్రార్థన కూడా ఇది నాకు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే సమస్త మీద అధికారం కలిగిన వాడు నజరైన యేసుక్రీస్తు. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించినావో ఆయన నీలోనే ఉన్నారు. కాబట్టి ఆ జయించిన అనుభవంతో నువ్వు దాని మీద అధికారం కలిగి ప్రార్థించి విశ్వాసంతో అధికారం కలిగి ప్రార్థిస్తావో దాన్ని నీవు పొందుకుంటావు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక. అట్టి రీతిగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఏ విషయాలు అయితే అవసరం ఉందో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ఈ వాగ్దాన ఫలాన్ని వారు పొందుకునుగాక. అట్టి రీతిగానే వారి కుటుంబ సభ్యులు రక్షణ గురించి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలతో మీరే తోడైనా నడిపించండి. తర దగ్గర ఉన్న అరికల వరకు ముట్టి స్వస్థపరచబడిన గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ఇదిగో తండ్రి, ఏ విషయంలో తండ్రి ఇబ్బందిగా ఉన్నారు తండ్రి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.